अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। गुरुदेव गुरुदेवा తండ్రి। 26వ ప్రశ్న జిజ్ఞాసి అడుగుతున్నాడు, తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ మాట వేదం చెప్పింది, దాన్ని సృష్టించి దానిలో తాను ప్రవేశించాడు. వేదం అంటే ఎవరైనా వేదం చదువుకున్న వాళ్ళు, నిన్న ఘన జట పలికారు వాళ్ళు, మీరు విన్నారు. అందులో ఇట్లాంటివి రాలేదు కదండి, మీరేవో వాక్యాలుగా చెప్తున్నారు. అవి ఎక్కడున్నాయి అంటే వేదంలోనే పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 భాగాలు ఉంటాయి. ఉత్తరమీమాంసలో ఇవి ఉంటాయి. ఎవరో నిన్న అమ్మగారు చెప్తున్నవి వేదం చదువుకున్న వాళ్ళు మాకు తెలియదంటున్నారే అంటే వాళ్ళకి తెలియదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వేదం చదువుకుని ఉంటారు. వేదం కూడా ఎలా చెప్పారంటే పుస్తకాల్లాగా ఉండదు. ఒకళ్ళ నోటి నుంచి ఇంకొకళ్ళ నోటికి వెళ్ళాలి. ఏమాత్రం ఒక ఉచ్చారణ లోపం వచ్చినా కూడా అది చాలా ప్రమాదం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే గణానాం అని మళ్ళీ నాం అని మొదలు పెడతారు. అంటే చూడండి, మీరు వినండి, ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ 3 సార్లు పలుకుతారు. మళ్ళీ ఒక 2 అక్షరాలు వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి పలికి ఇక్కడ 2 కలుపుతారు. మళ్ళీ ఇక్కడ 2 అక్షరాలు, దాన్ని ఘన జట అంటారు. అట్లా పలికేదాన్ని 2 కలిపితే జట, 3 కలిపితే ఘన, అట్లా పలుకుతారు. దాంట్లో ఇలాంటివి ఉండవు. పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 ఉంటాయి. పూర్వమీమాంసలో అంతా కర్మకాండే ఉంటుంది, ఉత్తరమీమాంసలో వేదాంతం ఉంటుంది. మనం చెప్పుకుండే వేదాంతం అంతా ఉత్తరమీమాంస. పదం మళ్ళీ మీకు రావాలని ఇంకోసారి పలికాను. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని ఉంది. అని దాన్ని సృష్టించుకుని అందులో తాను చేరాడు. ఈ మాటకి నిజంగా అర్థం ఏమిటంటే, ఒక పదార్థాన్ని నేను సృష్టించుకుని, అంటే నేను ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నేను ప్రవేశించాను. పదానికి అర్థం అదే. ఇంట్లో ఇల్లు కట్టుకుని నేను ఇంట్లో ప్రవేశిస్తే నన్ను ఇల్లు బంధించకూడదు కదా. నా ఇంట్లో నుంచి నేను ఎప్పుడైనా బయటికి రావచ్చు, నా ఇష్టం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళవచ్చు. దాన్ని తత్ సృష్ట్వా, దాన్ని సృష్టించి అందులో తాను అనుప్రావిశత్, దాంట్లో ప్రవేశించాడు. మనం అందరం అనుకుంటాం మేము గృహప్రవేశం చేస్తున్నాము అని. ఆ గృహాన్ని కట్టేవాడు నేను కట్టను, ఎవడో కడతాడు కదా. అందులో చేరేది మాత్రం నేను. ఇల్లు కట్టేవాడు ఇంకొకడు,
చేరేది నేను కదా. ఆ చేరిన నేను నాకై నేను బయటికి రావచ్చు, నేను ఆ ఇంట్లో కూడా ఉండొచ్చు. నాకు ఇష్టమైతే నేను ఆ ఇంట్లో ఉంటా, లేదంటే నేను ఢిల్లీలో ఎక్కడో మా అబ్బాయి దగ్గర ఉండి ఈ ఇల్లు రెంట్కి ఇస్తా. ఇచ్చినా కూడా ఇది నాది. బాగా వినండి. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇది కూడా అందులో మాటే. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీవు ఈ ప్రపంచంలో బ్రహ్మమునే చూస్తావు. బ్రహ్మము కాకుండా ఇంకొకటి నీకు కనిపించదు. కాబట్టి దృష్టి జ్ఞానమయం ఎలా కావాలి, దానికోసం ఎన్నో స్టేజెస్లో ఉత్తరమీమాంసలో మనకి చెప్తుంది. అదే వేదాంతం. వేద అంతం అంటే ఏమిటి? వేదములో చివరి భాగము. అవే ఉపనిషత్తులు చివరి భాగం కదా. వేదాంతం, వాళ్ళంతా వేదాంతం మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? వేదంలో చివరి భాగాన్ని మాట్లాడుతున్నారు. ఆ భాగంలో ఒక చోట ఏముంది? ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో తాను ప్రవేశించాడు అని ఉంది. ఇంకొకటి చోట ఏమని ఉంది అంటే తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అక్కడ ఇల్లు కట్టుకోవడము, ఇంట్లో ప్రవేశించడం ఉండదు. ఈ రెండు ప్రత్యేకంగా వేరువేరుగా కాంట్రవర్సీ పాయింట్స్. మీకు గమనిస్తున్నారో లేదో? కాంట్రవర్సీ అంటే ఏమందామంటారా? విరుద్ధమైనటువంటి, ఒకదానికొకటి విరుద్ధమైన వ్యతిరేకమైన పదాలు ఇప్పుడు నేను చెప్పినవి. మీకు మామూలుగా అన్నీ ఒకటే అనిపిస్తుంది, కాదు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని కట్టుకుని అందులో నేను ప్రవేశించాను. ఇదొక అర్థం. ఏమ్మా అంటే దాన్ని కట్టుకోవాలి, దాంట్లో నేను ప్రవేశించాలి కదా. ఇంకొక అర్థంలో ఏం చెప్తున్నాడంటే నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే అక్కడ ఇల్లు కట్టడం ఉండదు, ఇంట్లో ప్రవేశించడం ఉండదు. అదంతా కూడా నీకు బ్రహ్మముగానే కనిపిస్తుంది. అంటే జీవుడుగా జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పాడు ఒక చోట. జీవుడు బ్రహ్మం అవుతాడు కాదు, అయ్యే ఉన్నాడు. ఇవి మొత్తం బ్రహ్మమయమే కనిపిస్తే ఈ కొంప కట్టిన వాడెవడు, ఈ కొంపలో దూరిన వాడెవడు? అసలు కొంపే లేదు. కాబట్టి కొంప ఒకడు కట్టాడు, అందులో ప్రవేశించాడు అన్నది మనం నేర్చుకుందామా? కొంప కట్టనే లేదన్నది. ఇవి రెండు వేదాంతమే చెప్పింది. మనకేది కావాలి? ఈ రెండోది నేర్చుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. మొదటిది నేర్చుకుంటే ఇంకొక దాంట్లోకి మనం మళ్ళీ ఇంకో లెవెల్కి వెళ్ళాలి. అది మీకు అది అర్థం కావాలనే చెప్తున్నా. ఈరోజు పాఠం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ రోజు పాఠమైనా కష్టంగానే ఉంటుంది. అందుకని బ్రహ్మ విద్య జాగ్రత్తగా వినండి. మనకి కాంటాక్ట్ అంటే మన శరీరంతో నేనుకు నాదితో సంబంధం. కాంటాక్ట్ అని నేను అన్నప్పుడల్లా ఎందుకు నేను ఆ ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తానంటే అవి మనకి బ్రిటిష్ వాళ్ళు చాలా ఏళ్ళు మనని పరిపాలించి ఆ పదమే మనకు బాగా అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లే. ఆ కాంటాక్ట్ సెపరబుల్, ఇన్సెపరబుల్ అని రెండు రకాలుగా ఉంది. ఒకటి వేరు చెయ్యడానికి వీలైన కాంటాక్టు, ఒకటి వేరు చెయ్యడానికి వీలు కాని కాంట్రాక్ట్. ఈ సంబంధం నేనుతో నాదికి విడదీయడానికి వీలైన సంబంధం ఒకటి, విడదీయడానికి వీలు కాని సంబంధం ఇంకొకటి. రెండు సంబంధాలు ఉన్నాయి ఏమ్మా. ఒకటి సంయోగ సంబంధం, ఒకటి తాదాత్మ్య సంబంధం. పదాలు నేర్చుకోవాలి, ఇలాగే రావాలమ్మా. ఇంకో పదాలు నేర్చుకుంటే మీకు కరెక్ట్గా మీకు వేదాంతం అర్థం కానట్టు కాదు కూడా కదా. దేనికేదో అది నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఒకటి సంయోగ సంబంధం,
ఒకటి తాదాత్మ్య సంబంధం. సంయోగ సంబంధాన్ని విడదీయడానికి వీలు లేని సంబంధం. ఎందుకంటే నేను అనేవాడు ఒకడు లోపల ఉన్నాడు, మనకి తెలుసు, అందరికీ నేను తెలుసు కదా. వాడు ఒకటే, మిగిలిన వాళ్ళంతా 99. ఈ 99 నాది. అందుకని దాని పేరు నాది అని పెట్టాం, దీని పేరు నేను అని పెట్టాం. ఇక్కడ నాకు వీడు నేను, వీడు నాది, ఇద్దరు విడివిడిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు సంయోగ సంబంధంలో ఉంటారు, ఒకప్పుడు తాదాత్మ్య సంబంధంలో ఉంటారు. రెండు సంబంధాలు వీళ్ళిద్దరికి. ఒకటేమో విడదీయడానికి వీలుగాని సంబంధం. అమ్మ కష్టంగానే ఉంటుంది, మీరు మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తేనే ఇది అర్థమవుతుంది. లేదులే ఇంటికి వెళ్ళాక మేము వెళ్ళి వింటాం కదా అంటే అట్లా కాదు. ఇక్కడ విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి విన్నా అర్థమవుతుంది. ఇక్కడ సరిగా వినకపోతే అర్థం కాదు. మీ మొత్తం బ్రెయిన్స్ని ఇటువైపే కేంద్రీకృతం చేయండి, పక్కకు బయటికి పోనీయద్దు. పోతే అర్థం కాదు. ఇది ఏమ్మా నిన్నటి పాఠం లాంటిది కాదు. ఇప్పుడు సంయోగ సంబంధం ఏదో చెప్తారు. అంటే నన్ను విడదీయడానికి వీలు లేని సంబంధం ఎలాంటిది అంటే నేను నా శరీరం. ఇప్పుడు ఇది నాది కాదు అని నేను ఎంత అనుకున్నా ఇది నన్ను వదిలిపెట్టి ఉండదు. ఇది నా వెంటే వస్తుంది. నేను ఎక్కడుంటే అది ఎక్కడికి వస్తుంది. ప్రతిసారి నన్ను ఆనందధామంలో ఉన్నంతసేపు నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అనిపిస్తుంది. నిజమే, ఇది నేను కాదు, అది నేను అని అనిపిస్తుంది మనందరికి. మీ అందరికి కూడా అనిపిస్తుంది. మనం ఎందుకు ఇందులో పడుతున్నాం? మనం పొరపాటు పడుతున్నామే. ఇది నాది అని మనమే మాట్లాడుతున్నాం కదా. గురువుగారు చెప్తే మనం నాది అంటలేదు. నిజంగా కూడా ఇది నాదే. ఎందుకంటే డాక్టర్ గారు నా కన్ను సరిగ్గా కనపట్టలేదు అంటున్నానా, వెళ్ళి డాక్టర్ గారు నేను కన్ను సరిగా కనపట్టలేదు అంటున్నాం. మనం అందరం నా కన్ను అనే అంటున్నాం కదా. అంటే వేదాంతం తెలియకపోయినా శరీరంతో నేను విడదీయడానికి వీలు కాని సంబంధం పెట్టుకున్నా. దీన్ని నేను కలిపి సంబంధం పెట్టుకున్నా. ఆ సంబంధం వల్ల నేను ఎంత గురువు చెప్పినంతసేపు నేను కాదు, ఇది నాది వేరు, నేను వేరు అని అనుకున్నా, దాన్ని తీసి ఇట్లా పక్కన పెడదామంటే వీలు కావట్లే. ఎప్పటిదాకా వీలు కావట్లేదు? చచ్చేదాకా వీలు కావట్లేదు. వేదాంతం తెలియక్కర్లా. చిన్నపిల్ల చెప్పాను కదా, ఆ పసిబిడ్డకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, మనమే ఇద్దాం. ఇచ్చిన తర్వాత వాడి దగ్గర నుంచి ఒక్కటి ఇప్పించుకోండి, మిమ్మల్ని చెప్తాను. వాడు వెంటనే ఏమంటాడు? నాది. ఇప్పటి వరకు అది వాడిది కాదు, వాడు నాది అంటున్నాడు. అంటే మనం కూడా, వాడంటే తెలియని బిడ్డ, మనం తెలిసి కూడా ఇక్కడ ఉన్నంతసేపు, పాఠం విన్నంతసేపు, అవును కదా నేను వేరు, నాది వేరు కదా, ఎందుకు ఈ నాదితో నేను ఇంత కలుస్తున్నాను, ఎన్నిసార్లు మనం మీరందరూ అనుకుని, నేనైతే చాలా కొన్ని కోట్ల సార్లు అనుకుని ఉంటా. అట్లాగే మీరు కూడా అనుకుంటూ ఉండవచ్చు. ఈ నాదిని వేరు చేయడానికి మనకి వీలు లేదు, సాధ్యం కాదు. అది వేరు చెయ్యాలంటే వస్తు సిద్ధంగా అది వేరు కాదు, ఎప్పటికీ కాదు. వస్తు సిద్ధంగా అంటే వస్తువుగా ఇద్దరిని రెండు సపరేట్ చేద్దామంటే మనకి వీలు కాదు. అందుకని ఇది సపరేట్ చేయడానికి వీలు కానటువంటి సంబంధం, కాంటాక్ట్. కానీ మనస్సులో సపరేట్ చెయ్యొచ్చు, బుద్ధి సిద్ధంగా సపరేట్ చెయ్యొచ్చు, వస్తు సిద్ధంగా సపరేషన్ కాదు. బుద్ధితో ఇది వేరు, నేను వేరు, నీ వ్యవహారం చేసేప్పుడు కూడా నువ్వు వేరు, అది వేరు అని అనుకోవచ్చు, ఎందుకంటే గురువు చెప్పాడు కాబట్టి. ఇంకొక సంబంధం ఉందే, దాని పేరు తాదాత్మ్య సంబంధం. అది నువ్వు వేరుగానే ఉంటుంది, కానీ అది నువ్వు కలుపుకుంటావు. ఇది
ఇది వేరుగా ఉన్నా దీన్ని కలుపుకున్నా ఇది నిన్ను వదిలిపెట్టదు కదా. ఇంకొక సంబంధం ఏమిటంటే, మనకి కావలసిన వాళ్ళకి జ్వరం వచ్చింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అవుతోంది, సర్జరీ జరుగుతోంది. మనకి కావలసిన వాళ్ళ కోసం మనం ఆ హాస్పిటల్లోనే ఆ బెంచ్ మీద పడి ఉంటాం. రోగం వచ్చింది వాళ్ళకి, వాళ్ళు హాయిగా బెడ్ మీద పడుకొని ఉన్నారు. వాళ్ళకి రాజమర్యాదలు జరుగుతాయా జరగవా? అరే రోగం వచ్చిన వాడికి కదా. ఈ పక్కనున్నవాడు పాపం కదా, వీడికి అసలు పెద్ద రోగం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకని? వీడు టైంకి తినలేడు, టైంకి నిద్రపోలేడు, వీడికి కూర్చోడానికి కుర్చీ ఉండదు కదా, పైగా ఉంటారు. ఆలోచించండి కదా. వీడి సొంత పనులు వీడు చేసుకోగలడా? చేసుకోలేడు. ఎందుకు? వీడికి తాదాప్య సంబంధం ఉంది. ఆ పేషెంట్ వేరుగా ఉన్నాడు, వీడితో కలిసి ఉండలే. ఇందాక నా శరీరం నాతో కలిసినట్టుగా వాడు కలవలే. ఏమ్మా, వాడికి నాకు అసలు సంబంధమే లేదు. చచ్చిపోతే అసలు సంబంధం లేదు. వాడు చస్తే వాడు నన్ను వదిలిపెట్టి హాయిగా వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు బతికున్నాడు, వాడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఎక్కడ? హాస్పిటల్లో. డాక్టర్ అయినా నుంచుంటాడు కానీ వాడు టింగు రగ్గాని వాడికి బాధ తెలియకుండా వాడికి అనస్థీషియా ఇచ్చారు కదరా. వాడికి బాధ కూడా తెలియదు. బాధ ఈ పక్కనున్న వాడికి. ఎందుకని? డబ్బులు తెచ్చిపెట్టాలి బాధ. నిమిషాల మీద లక్షలు బిల్లు వేసి పారేస్తారు. తీసుకురా పో. ఎవడికి రా బాధ? పడుకున్నవాడికే. మీకు ఎందుకు చెప్తున్నాడు? సెపరబుల్ కాంటాక్ట్, ఇన్సెపరబుల్ కాంటాక్ట్కి డిఫరెన్స్ చెప్పడానికి చెబుతున్నా. ఎక్కడా పుస్తకాల్లో ఉండవు, మన పుస్తకాల్లోనే ఉంటాయి. రామనాథం గారి పుస్తకంలో అన్నీ ఉంటాయి. అమ్మో, ఆయన మహానుభావుడర్రా, ఆయన మామూలు మనిషి కాదర్రా. ఆ దేవలోకం నుంచి దిగొచ్చి మన కోసం దిగొచ్చాడు రా ఆయన. అందుకనే ఇట్లాంటివి చెప్పగలడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ లోపల బెడ్లో ఉన్న పేషెంట్కి నిజంగా ఆలోచించండి. ఎవరంటే సాధారణంగా భార్యకు భర్త అయితే, భర్తకు భార్య అయితేనే పిల్లలైనా కూడా వాళ్ళకి మాత్రమే. ఎవరో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంటే మనకు సంబంధం లేదు. వీడి వాళ్ళు ఈ అటెండ్ అయ్యేవాడు వాడు చాలా బాధపడిపోతూ ఉంటాడు. వాడు హాయిగా తినలేడు, వాడు కూర్చోలేడు, వాడు తాగలేడు కదా, నిద్రపోలేడు. వాడు చిక్కి సగమవుతాడు వాడికంటే వీడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ పేషెంట్కి ఈ అటెండర్కి, అటెండ్ అవుతున్న వాడికి, ఇద్దరు మనుషులు కదా, వీళ్ళిద్దరికీ నిజంగా కాంటాక్ట్ ఉందా? లేదు. నాకు నా శరీరానికి ఉన్నటువంటి అట్లా విడదీయడానికి వీరు లేనంత సంబంధం లేదు. వీళ్ళిద్దరు కూడా వేరే వేరే ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా వేరే వేరేనే ఉన్నారు. ఉన్నా కూడా వాడికి వీడికి ఏ సంబంధము లేదు. మరి ఏ సంబంధం ఉంది అంటే, వాడి జీవత్వంతో వీడి మీద వీడు నా భర్త అని అదేసుకుంది, ఇది నా భార్య అని వాడేసుకున్నాడు. అవునా కాదా? ఆ సంబంధం నిజంగా మనకు కనపడుతున్నదా? అది నిజంగా సంబంధమా? ఆలోచించండి. ఎందుకండి భార్యాభర్త సంబంధం కాదా? ఎవడేసుకున్నది? జీవుడు వేసుకున్నది. కాబట్టి బుద్ధి సిద్ధంగా వాళ్ళిద్దరూ ఒకటి అంటున్నాం.
వస్తు సిద్ధంగా వాళ్ళిద్దరూ వేరు. నువ్వు బుద్ధి సిద్ధంగా నిన్ను నీ శరీరాన్ని ఎలా వేరు చేయగలవో బుద్ధి సిద్ధంగా వాళ్ళిద్దరిని అట్లా కలిపావు. ఇక్కడ వేరు చేయగలవు, అక్కడ నీ బుద్ధితో కలిపావు. ఈ తేడా అర్థం చేసుకోండి. అందువల్ల ఏమవుతోంది, వాడెక్కడో హాస్పిటల్లో ఉన్నా వీడు బెడ్ మీద లేదు, వీడికి ఏ సూది గుచ్చలేదు, వీడికి ఏ మందు మాత్ర ఇవ్వలేదు, వీడికి వాంతి కాలేదు, వీడికి విరోచనాలు కాలే, వీడికి గొట్టాలు పెట్టలే ముక్కులో, అయినప్పటికీ అవన్నీ ఈ అటెండర్ గాడికి అయినట్టుగా వీడు ఫీల్ అయిపోతున్నాడు. అర్థమైందా? అటువంటి సంబంధం ఉంది మనకి. అంటే ఈ దేహంతోనూ నీకు సంబంధం ఉంది, దేహం కాకుండా నువ్వు వేసుకున్నటువంటి సంబంధం కూడా నీకుంది. ఇప్పుడు ఈ రెండూ నిన్ను బాధిస్తున్నాయి. నీకు ఇప్పుడు ఈ రెండిటి బాధ పోవాలంటే ఏం కావాలి? దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీకు అంత బ్రహ్మమే కనబడతాడు. ఈ కాంటాక్ట్ పెట్టుకున్న ఇద్దరు కనపడరు. అయితే కనపడరు అంటే వీళ్ళు ఎవ్వరు కనపడరా అండి నాకు? మా దృష్టి జ్ఞానమయం చేసుకుంటే ఇక్కడంతా ఖాళీగా కనబడుతుందా? ఆ ఖాళీలో నేను చైర్ వేసుకొని కూర్చోవచ్చా? కాదు. నీకు అట్లా అర్థం కాకూడదు, నీకు సరిగ్గా అర్థం కావాలి. చెప్తాను ఇప్పుడు, జాగ్రత్త. అందుకని దృష్టి జ్ఞానమయం కృత్వా. నీకు సెపరబుల్ కాంటాక్టు, ఇన్సెపరబుల్ కాంటాక్టు రెండు కూడా నీకు పోవాలంటే నీకు దృష్టి జ్ఞానమయం కృత్వా అనేటువంటిది రావాలి. అమ్మో అంత పెద్దది నాకు రాదేమోనండి, నాకు ఆ చిన్నది కూడా చెప్తే దీని ద్వారా ఈ ఫస్ట్ లెవెల్ నేర్చుకుని నేను సెకండ్ లెవెల్కి మళ్ళీ పోతాను. మంచిది నాయన, అది కూడా చూద్దాం. ఎందుకంటే మరి నువ్వు ఇంకా బీద పలుకులు పలుకుతున్నావు కదా, నాకు రాదేమో, నా బ్రెయిన్ అంత తీసుకోదేమో, నేను చాలా చిన్నవాడిని, ఇప్పుడిప్పుడే వేదాంతంలో అడుగులు వేసుకుంటున్నాను అట్లా అంటావా? సరే, అది కూడా తిందాం. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్. ఒక కక్కూన్ అంటే మల్బరీ పట్టు పురుగు. ఒక పట్టు పురుగు రా, నాకు ఇట్లాంటి చెప్తూ ఉండండి రా. మళ్ళీ ఒక పట్టు పురుగు ఉందర్రా. పట్టు పురుగు ఎట్లా ఉంటుందంటే చిన్నగా గొంగళి పురుగులాగా ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. అది ఇట్లా నడుస్తూ ఉంటుంది. దానికి పట్టు పురుగుని ఎప్పుడైనా మీరు చూస్తే మల్బరీ ఆకులని ఉంటాయి, ఆ మల్బరీ ఆకుల్ని దానికి ఆహారంగా పెడతారు. పట్టు పురుగులు పెంచేవాళ్ళు ఆ మల్బరీ ఆకుల్ని తీసుకొచ్చి ఆ ఆకులు వాటికి ఫుడ్ పెడతారు తింటానికి. అవి బాగా తింటాయి. తిన్న తర్వాత ఇంకొక దశలో లార్వా, ప్యూపా, అవేవో జువాలజీ వాళ్ళు చెప్తారు. నేను జువాలజీ కాదు కాబట్టి నాకు అంత రాదు, అయినా కొంచెం వచ్చు చెప్తాను. అది ఏమవుతుందంటే అది బాగా తిన్న తర్వాత అది నిద్రపోవాలి. అది నిద్రపోయే ముందర ఏం చేస్తుందంటే తన నోట్లో నుంచి రోజు తన ఆహారం తీసుకుని ఒక చొంగ లాంటి పదార్థం బయటికి వస్తుంది. దాంతో చాలా కొన్ని మైళ్ళ పొడవు ఉండేటువంటి ఒక దారం తయారు చేస్తుంది పట్టుపురుగు తన చొంగతో. ఏమ్మా బరువులు తయారు చేసింది ఊరుకోకుండా తనే దానిలో చుట్టుకుంటుంది. దాని నోట్లో నుంచి వచ్చిన దారంతో అది తనని తానే చుట్టేసుకుంటుంది. అదెంత చూడటానికి మీరు ఎప్పుడన్నా బెంగళూరు, మైసూరు వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ చాలా పట్టు పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న గోళీల్లాగా, గోళీలు కూడా కాదు, ఇట్లా కాదురా, ట్యాబ్లెట్ల పొడుగ్గా ఇంత చిన్నగా అది ఎంత ఉందో అంతవరకు
ఓవల్ షేప్లోనే ఉంటుంది. అది ఇట్లా ముడుచుకుంటుందారా, ఇట్లా ఉంటుంది. దీని లోపల పురుగు ఉంటుంది. దాని నోట్లోంచి వచ్చిన చొంగతోనే అది ఇట్లా బ్యాగ్ తయారు చేసుకుని దాని లోపల నిద్రపోతుంది. అది అనుకుంటుంది, నేను మంచిగా ఇల్లు కట్టుకున్నాను, హాయిగా నిద్రపోతున్నాను, నాకేమి ఇంకా బాధ లేదు, మెళుకో వచ్చినప్పుడు ఎప్పుడో లేస్తాను అని అనుకుంటుంది ఆ పట్టు పురుగు. దాన్ని బాగా అంటే అది బాగా ఆ థ్రెడ్ తయారయ్యి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వ్యాపారస్తులు కదా. అది తయారైన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి ఆ డేస్ తెలుస్తాయి, 21 డేసో 20 డేసో, అది అట్లా ఒక డేట్ ఉంటుంది. అన్ని రోజుల్లో అది కంప్లీట్గా ఆ థ్రెడ్ని పెడుతుంది. ఇంకా ఆ తర్వాత అది మెళుకువతో ఉండదు, నిద్రపోతుంది. అందువల్ల ఇంకా తయారు చెయ్యదు, అది వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ తీసుకెళ్ళి సలసల కాగుతున్న నీళ్లల్లో పడేస్తారు. చాలా వేడి నీళ్ళల్లో, అంటే బాగా తెరులుతున్న నీళ్ళల్లో ఇవన్నీ పడేస్తారు. పడిన తర్వాత ఆ లోపల పురుగు చచ్చిపోతుంది. ఒకవేళ వాళ్ళు గనక పడేయకపోతే 21 ఖచ్చితంగా నాకు తెలియదమ్మా, మీకు ఊరికే చెప్తున్నాను నేను. వాళ్ళకి తెలుసు ఎన్ని రోజులు, అన్ని రోజులు అయిపోయిన తర్వాత పడేస్తారు. పడేయకపోతే అది నిద్ర లేస్తుంది. అది లేచిందంటే దీన్ని తెంపుకుని బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే తెంపుకుని బయటకు వస్తుందో ఈ దారం ఇంత దారమే వస్తుంది, చిన్న చిన్న ఇంతంత దారాలు. అవి ముక్కలు అతుకు పెట్టుకోవడం కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అది నిద్ర లేచే లోపలే దాన్ని నీళ్ళల్లో పడేస్తారు. అది లోపల చచ్చిపోతుంది. అది ఇంత చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుంది. బాల్ అంటే మీరు గుండ్రగా అని అర్థం చేసుకోవాకండి, మీకు అంతకంటే చెప్పడానికి నాకు ఇంకా మాటలు రావు. మీకు అర్థమైతే సంతోషం. అప్పుడు ఏం చేస్తారంటే దాని థ్రెడ్ అంతా ఇట్లా తీస్తారు వాళ్ళు. కొన్ని మైళ్ళ దూరం వచ్చేంత దారం ఉంటుంది ఆ దాంట్లో. ఆ దారమే మన పట్టు చీరలు నేసేది. దానికి కలర్ వేసుకుంటారు వాళ్ళు, అది తెల్లగానే ఉంటుంది. ఇప్పుడు ఆ పురుగు ఎలాగైతే తత్ సృష్ట్వా, తనలో నుంచి వచ్చిన పదార్థంతోనే దాన్ని తయారు చేసి తదేవ అనుప్రావిశత్, దానిలోకి ప్రవేశించిందో. ఇది అర్థమైంది కదమ్మా, విజువలైజ్ అయిందా? మీకు మీ కంటికి కనపడిందా? ఏమని? పట్టుపురుగు, దాని నోట్లోంచి వచ్చిన చొంగ, ఆ చొంగతో తన మీదే చుట్టుకోవడం కదా, అందులో తాను బంధింపబడడం, దాని నుంచి తను బయటికి రాలేకపోవడం కదా. ఎందుకంటే అది నిద్రపోతోంది, అందువల్ల రాలేకపోయింది. అది దానికి మెళుకు వస్తే వచ్చేస్తుంది. అట్లా ఈ జీవుడు అనేవాడు జీవుడు కాదు, నువ్వే. నీవు నీ తల్లి గర్భంలో ప్రవేశించి నీ తండ్రి గర్భంలోంచి శుక్రరూపంగా తల్లి గర్భంలోకి ప్రవేశించావు. అప్పటి వరకు నీకు ఈ చొంగ రావడం, పైన చుట్టుకోవడం అనే రోగం పుట్టలే. ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించావో, అసలు ప్రవేశించక ముందే నీ బుద్ధిలో ఏముంది? నేను జన్మించాలి, నేను పుట్టాలి అని పుట్టింది నీకు రోగం. హాయిగా పరమాత్మగా ఉండక నీకు పుట్టాలనే రోగం ఎందుకు పుట్టాలి? పుట్టింది. పుట్టబట్టే ఇచ్చ కలిగింది. ఇచ్చలో నువ్వు వచ్చి తల్లి గర్భంలో పడ్డావు. పడ్డ తర్వాత ఊరుకోకుండా ఆ తల్లి గర్భంలో నుంచి తీసుకుని నీలో నుంచి వచ్చిందే నువ్వు ఒక బ్యాగ్ తయారు చేసుకున్నావు. అది ఎట్లా చేసుకుందో నువ్వు కూడా అట్లాగే తయారు చేసుకున్నావు. ఆ బ్యాగ్ మనకు పైకి కనిపించేవేమో ఒక బ్యాగ్, అదే మావి అంటున్నాం, జరాయుజము, మనం జరాయుజులం. ఆ బ్యాగ్లో మనం ఉన్నాం అంటున్నాం. ఆ బ్యాగ్లో దొంగతనంగా దూరి మనం ఏం చేసామో చెప్పనా? లోపల దీన్ని తయారు చేసుకున్నాం. అమ్మ తయారు చేయలే. నేను చాలాసార్లు చెప్పా మీకు, అమ్మ తయారు చెయ్యదు. ఏ ఇంజనీరు వచ్చి దీన్నంతా స్క్రూలు బిగించలే.
ఎవడు బిగించాడు? తత్సృష్ట్వా, దీన్ని సృష్టించాను నేను. చూడండి, ఒక్క మాట కూడా అబద్ధం చెప్పదు. మనం డీకోడ్ చేసుకోవడంలో పొరపాటు పడి, ఇందాక తత్సృష్ట్వా అంటే ఏం చెప్పాను? ఆ ఇల్లు ఎవడో కట్టాడు, వాడు కట్టిన ఇంట్లోనే గృహప్రవేశం చేశాను, అందుకని ఆ ఇంటిని వదిలిపెట్టి నేను కావాలంటే ఢిల్లీకి పోగలను మా అబ్బాయి దగ్గరికి. ఇది వాడెవడో కట్టలే, నేనే కట్టుకున్నాను. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఎట్లా అంటే ఆ కకూన్ ఎట్లాగైతే తనలో నోట్లో నుంచి వచ్చిన సొంగతో తాను తయారు చేసుకుందో, ఈ నేను అనేవాడు ఏమ్మా బాడీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ లోపల బ్యాగ్ తయారు చేసుకున్నాడు. బ్యాగు దాంట్లో దూరాడు, బ్యాగ్ తీసేయచ్చు. పుట్టిన తర్వాత ఆ మావిని తీసేస్తున్నారు, మావిలో నుంచి నేను బయటకు వస్తున్నా కదా. బయటికి వచ్చేటప్పుడు నేను విడదీయడానికి వీలు కాకుండా ఉన్నది బంధాన్ని తగిలించుకొని వచ్చా. ఇది ఇప్పుడు నేను గురువు చెబితే నా బుద్ధితో దీన్ని వేరు చేయగలనే కానీ వస్తు సిద్ధంగా దీన్ని నేను వేరు చేయలేను. ఈ కొంపని ఎవడు కట్టాడు? నేనే కట్టుకున్నాను. నేనే కట్టుకుని ఇందులో ఎవడు ప్రవేశించాడు? నేనే ఇప్పుడు తత్సృష్ట్వా అన్నది ఏది అంటే నాది, నా కొంప. అర్థమవుతుందా అమ్మా? తదేవ అనుప్రావిశత్ ఎవడు అంటే నేనువాడు. నేను నాదిలో నాదిని కట్టుకుని నాదిలో నేను ప్రవేశించాను. ఇప్పుడు అర్థమైందా? ఇది ఒక లెవెలే, మీరు కింది లెవెలే చెప్పమన్నారు, అందుకని మీకు ఫస్ట్ లెవెలే చెప్తున్నా. ఇది కాదని అనిపిస్తున్నదా? ఎవరికి అనిపించట్లేదు కదా. సరే, అమ్మ ఎలాగైతే పిల్లవాడిని పిలుస్తూ ఉంటుంది, అక్కడి నుంచి అక్కడ దాక్కుని ఇక్కడ ఉన్నాను రాకన్నా అంటూ ఉంటుంది. అమ్మ అమ్మ అని వాడు వస్తుంటాడు, 2-3 అడుగులు వేస్తాడు. వాడు 2 అడుగులు వేసేప్పటికి ఆమె ఇంకా 4 అడుగులు వెనక్కి పోతుంది. ఎందుకే పిల్లవాడిని బాధించడం కదా. అంటే అమ్మ ఏముంటుందంటే వాడికి నడక నేర్పుతున్నాను. వాడు 2 అడుగులు వేస్తాగానే నేను కనపడ్డా అనుకో, వాడు 3వ అడుగు వెయ్యడు కదా. అందుకని వాడికి నేను నడక నేర్పుతున్నాను అంటుంది అమ్మ. వేదమాత, నేను మాట్లాడటల్లా, ఆవిడ చేతిలోకి తీసుకుంది, అన్నీ ఆమె మాట్లాడుతుంది. ఊరికే నన్ను మైక్ లాగా పెట్టుకుంది, ఇందులో నుంచి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి దేహం లేదు కదా, అందుకని నా దేహాన్ని అరువు తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది. అందుకోసమని నాకు చాలా గొప్పగా గౌరవంగా మీ అందరికంటే ఇక్కడ పైన కూర్చోబెట్టే క్రెడిట్ ఇచ్చింది. అమ్మో, ఆమె చాలా సామాన్యురాలు కాదు. వినండి, ఇప్పుడు మీకు తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ తెలిసింది. ఇల్లు కట్టుకుని ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు కాదు, నేనే ఉండి నా చుట్టూ నేను కట్టేసుకున్నాను. మెటీరియల్ ఎక్కడ తెచ్చుకున్నాను అంటే మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. కూలీలు ఎవరు? నేనే కూలీని, నేనే కట్టేవాణ్ణి, నేనే మెటీరియల్ని, అన్నీ నేనే స్పిరిట్ని కూడా. ఏమ్మా? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ, అందులో నేను ప్రవేశించాను. ఇక్కడి దాకా వినండి. ముందు నెక్స్ట్ లెవెల్ అంటే ఇది అబ్జర్వ్ కావాలి కదా మనకు. ఇది అయినాక మళ్ళీ తర్వాత చెప్తా. పరమాత్మ సద్ఘన క్వశ్చన్ అసలు చెప్పలేము మీకు. దాన్ని సృష్టించి అందులో వచ్చి చేరాడు. ప్రశ్న ఏమిటంటే అసలు ఎందుకు సృష్టించాలి, ఎందుకు తన్ని బంధించుకోవాలి, నాకు తెలియదు చెప్పండి అని అడిగాడు. జిజ్ఞాసి అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అయ్యా వీడు సృష్టించుకున్నాడు అందులో చేరాడు అని చెప్తోంది కదా ఉపనిషత్తు, ఉత్తరమీమాంస. అసలు ఎందుకు సృష్టించుకోవాలి, అందులో ఎందుకు చేరాలి, ఎందుకు చేరి ఈ కష్టాలన్నీ తెచ్చుకోవాలి?
ఏం కష్టాలు? వాడికి 2 రకాల కష్టాలు. దీనితో ఒక కష్టం, దీని సంబంధం లేకుండా దీనికి సంబంధించిన వాడు హాస్పిటల్లో పడితే ఇంకో కష్టం. వాటి నుంచి కదా ఇప్పుడు వాడికి విముక్తి కావాలి. దీంతో సంబంధాన్ని ఇప్పుడు వాడికి తెంచాలి, వీడు పెట్టుకున్న సంబంధాన్ని తెంచాలి. నిజంగా ఆలోచించండారా, హాస్పిటల్లో పడ్డవాడు కదా, అంతకుముందు నాకు భార్యనో నాకు భర్తనో కాదు. వాడెవడో ఆ ఊళ్ళో ఎవడో వాడికి అమ్మాయి, ఈ ఊళ్ళో ఎవడో వీడికి అబ్బాయి కదా. వీళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేద్దామని వీళ్ళు పెద్దోళ్ళందరూ కూర్చొని ఏం తోచక పిచ్చి విధవ పని చేసి మమ్మల్ని ఇద్దరిని కలిపి పెట్టారు. వాళ్ళకి బుద్ధి లేదు, చేసుకున్న మాకు బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఆ పని చేసి ఉండేవాళ్ళం కాదు. ప్రతి పెళ్ళైన వాడిని అడగండి కావాలంటే. పెళ్ళి కాకముందు చేసుకోవాలనుకున్నాడు, కానీ అయిన తర్వాత ఎస్ కరెక్ట్ నేను పెళ్లి చేసుకుని మంచి పని చేశానని ఎవడన్నా ఏమో నాకు తెలిసి నేను ఎంతమందినో అడిగాను, ఒక్కడు కూడా కరెక్టే అమ్మా నేను మంచిగా పెళ్లి చేసుకున్నానని అనలే. పోనీ వాడు నీకు నచ్చాడంటే నీకు వాడికి నువ్వు నచ్చావా అంటే ప్రతిరోజు ఇదేం చెప్తే అది వాడు కాదంటాడు, వాడు ఏం చెప్తే అది. మీకు తెలుసో తెలీదో శత్రువే నీకు భర్తగా వస్తాడు. అవునరా కదా. శత్రువు అంటాట, శత్రువై వేధించమంటావా, పుత్రుడై వేధించమంటావా, 3 జన్మలకు మొగుడై వేధించమంటావా? వాళ్ళ ఇద్దరికీ విరోధం ఉంటే వాడు చెప్తాట. అమ్మ మీరందరూ నిజంగా ఆలోచించండి, పైకి నటించవాకండి. ఎందుకంటే మీరు నటించటం లేదులే, భర్త అంటే చాలా ప్రేమ. అది ఎందుకు వేసామో ఇప్పుడే చెప్తా. ఇప్పుడే చెప్పేస్తా. ఇంకొక 2 సెంటెన్స్ అయ్యేదాకా ఆగండి. శత్రువై వేధించన, శత్రువై వేధించాడనుకో, ఎవరికైనా మనకు శత్రువులు ఉంటారు, ఓసారి పెద్దగా కొట్లాడేసుకుంటాం, తర్వాత వాడి దారిన వాడిపోతాడు, మా దారి వాడి ఇంటి మీద కాకి మా ఇంటి మీద కూడా వాలక్కర్లేదు. అవునా కాదా? మనకి విరోధుల దగ్గరికి మనం వెళ్తామా? మన ఇంట్లో పెళ్ళైనా వాడిని పిలవక్కర్లేదు, చావైతే అసలే పిలవక్కర్లేదు. శత్రువు పుత్రుడై వేధించిన, నీ కొడుకై వేధిస్తానన్నాడు. నీ కొడుకై నిన్ను బాగా పీక్కు తింటాను, ఏడిపిస్తాను. ఎందుకంటే నీ డబ్బులన్నీ నేనే కాజేస్తాను చదువు అనే పేరుతో. పైగా నీకు చాలా బాధలు కలిగిస్తా. కొడుకు కోసమే కదా, మనం పుత్రేషనే కదా బాధించేది. పుత్రేషణ అన్నప్పుడు అబ్బాయిలే అనుకోకుండా మా అమ్మాయిలు కూడా, నేను భర్త వేధిస్తున్నాడంటే భార్య వేధిస్తుంది కూడా. మళ్ళీ అచ్చగా భర్తే వేధిస్తాడు, అమ్మగారికి అంతా ఇట్లాగే ఉంటుంది. కాదు నాకు అందరూ సమానమే. మీరందరూ చెప్పా కదా, దృష్టి జ్ఞానమయ్యేం కృత్వా. నేను ఆ లెవెల్లో మాట్లాడుతున్నా. నాకు ఎవరు లేరు, అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు. ఉన్నది నేనే అసలు. అది కూడా మీతో ప్రూవ్ చేయిస్తా. ఇప్పుడు ఉన్నది మీరే, మీరొక్కళ్ళే, ఇంకెవ్వరు లేరు. గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితి మీకు తెలుస్తుంది. తెలిస్తే మీకు చాలా బాగుంటుందర్రా. మీరు అన్నే చూస్తున్నారు కదా, ఇట్లే ఉంటారు, అలాగే ఉంటారు. అది ప్రతి గురువు అదే కోరుకుంటాడు. వాడి శిష్యుడు వాళ్ళలాగా ఉండాలి, వాడికన్నా ఇంకా గొప్పగా ఉంటే మరీ సంతోషం. పుత్రాది చేత్ పరాజయమంది. బిడ్డ చేతిలో ఓడిపోవడం తల్లికి చాలా సంతోషం అంట. నా కొడుకు గెలిచాడు, నేను ఓడిపోయినానని ఏడవట. అట్లా ఏం చెప్పుకుంటున్నాం మనం? శత్రువు వేధించడం, 3 జన్మలకి మొగుడై వేధించనా అన్నమాట. శత్రువు అయిన వాడు, శత్రువు అయితే వెళ్ళిపోతాడు,
కొడుకైతే రోజు ఇంట్లో ఉండి మన పీక్కు తింటాడు, వాడికి పెళ్ళాం వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకైనా. వీడు జన్మాంతరం పీక్కు తింటాడు. జన్మాంతరం అంటే జన్మ అయిపోయేదాకా. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అంటే ఈ శరీరం నేను సృష్టించుకుని ఇందులో నేను చేరాను అంతవరకు 50% మనకు మార్కులు వచ్చేసినాయి. చెప్పుకున్నారు కదా, దీంట్లో మనమే సృష్టించామా? ఎవడైనా సృష్టించాడా? మన అమ్మ కడుపులోకి ఏ ఇంజనీర్ అయినా దూరి ఆ బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి, బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక, ఎవడు ఆడటం లేదు కదా. ఆ దేవుడు అనేవాడెవడో మన లోపలికి దూరి ఈ పాడు పని చెయ్యలేదు. ఈ పని చేసిన వాళ్ళు ఎవరు? నేనే చేసుకున్నాను ఈ శరీరంతో. మరి ఇంకొక పాడు పని కూడా నేను చేశాను. ఏమిట్రా ఆ పాడు పని అంటే, వాడెవడితోనో నాకు అంటే ఇది విడదీయడానికి వీలు లేదు కాబట్టి ఇంక నేను చచ్చినట్టు పడున్నా. అది విడదీయడానికి వీలైన బంధం అంటే పెళ్ళాన్ని వదిలిపెట్టమంటారండి, మొగుడిని వదిలిపెట్టద్దు. బుద్ధితో వేసుకున్నావు ఆ బంధాన్ని, బుద్ధితో వేసుకున్నావు ఆ బంధాన్ని, బుద్ధితోనే దాన్ని విడగొట్టుకోవడం నీకు చేత అవుతుంది కదా. అరుణ్ గోవిలు దీపిక భార్య కాదు. నాటకం వెయ్యాలి అని అనుకున్నప్పుడు అరుణ్ గోవిల్ ఏం చేశాడు? దీపిక మీద ఈమె నా భార్య అని వేశాడు. ఈమె సీత. సీత కూడా వీడు నాకు భర్త. స్టేజ్ మీద ఉన్నంత వరకే వీళ్ళిద్దరూ భార్యాభర్త కదా, తర్వాత కాదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఇప్పుడు స్టేజ్ మీదే ఉన్నాం. ఈ స్టేజ్ మీద ఉన్నంత వరకు, అంతకుముందు అరుణ్ గోవిలు, ఇప్పుడు స్టేజ్ మీద రాముడు కదా. అంతకుముందు నేను ప్రత్యేగాత్మ, నేను పరమాత్మని. పరమాత్మ అంటే ప్రత్యేగాత్మ, దేహంలో ఉన్నా కాబట్టి నేను ప్రత్యేగాత్మని, ఆమె కూడా ప్రత్యేగాత్మని కదా. స్టేజ్ మీదకి వచ్చాం మేమిద్దరం. ఏ స్టేజ్ మీదకి? ఈ ప్రపంచం అనే స్టేజ్ మీదకి. ఈ స్టేజ్ మీద మేమిద్దరము భార్య భర్త, స్టేజ్ మీద ఉన్నంత వరకే. కానీ మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా ఆమె నా భార్య, యాక్చువల్గా వీడు నాకు భర్త. అది యాక్చువల్లా నోషనల్లా? మీరే చెప్పండి. నోషనల్. కానీ మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం? యాక్చువల్. నేను నా దేహాన్ని ఎట్లా యాక్చువల్గా నేను, ఇది నా శరీరము నేను ఒకటే కాదు. కానీ ఏం చేస్తున్నాము? ఒకటిగా వ్యవహారం చేస్తున్నాం. అట్లాగే నా భార్య నేను కూడా ఒకటి కాదు నా బుద్ధిలో. అందుకే మీకు అరుణ్ గోవిలు డీప్గా చెప్పారు. అట్లా నీవు నీ భార్య వచ్చారు ఈ ప్రపంచంలోకి. నువ్వు అది తెలియకపోబట్టి, నీకు అది గుర్తు లేకపోబట్టి, ఎందుకంటే ఆవిడ కూడా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్, నువ్వు కూడా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్. అబద్ధమా? కాదు కదా. అంతకుముందు అరుణ్ గోవిల్ వేరుగా ఉన్నాడు అంటే, ఇప్పుడు మీరేమడుగుతారంటే, అరుణ్ గోవిల్ వేరుగా ఉండి రాముడుగా ఉండి రెండు మాకు తెలుస్తున్నాయి కదండి, ఇది మాకు రెండు తెలియలేదు కదా, ఒకటే తెలుస్తోంది కదా, అందుకని మేము ఇంత తాదాత్మ్యం పొందాము. తాదాత్మ్య సంబంధం అంటున్నాను కదా, అందుకు తాదాత్మ్యమైన. ఇప్పుడు పాఠం విన్న తర్వాత నేను నాది అని నీకు తెలుసు కదా. నీకు అనుభవం వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ శ్రవణంలోనే నువ్వు నేను కాదండి నేను నాది ఒకటేనందామా? మీరెవ్వరు కూడా ఒప్పుకోరు. నేను నాది వేరువేరుగానే ఉన్నాయి, కానీ విడదీయడానికి వీలు కాకుండా దీన్ని నేను బంధం పెట్టుకున్నాను. మీకు ఆ పట్టుపురుగు చెప్పాను కదా, పట్టుపురుగును వేడి నీళ్ళల్లో పడేసిన తర్వాత ఏమ్మా, ఆ పట్టుపురుగు దారం వేరుగా లాగితే దారమంతా అయిపోయిన తర్వాత, అంటే 20 రోజులకో 21 రోజుకో ఎంత దారం పెట్టాలో అంత పెడుతుంది. అదంతా తీసేసిన తర్వాత ఆ చచ్చిపోయిన ఇంత పురుగు మీకు కనపడుతుంది.
మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళల్లో నుంచి తీసి దారాలన్నీ తీస్తుంటారు. దారం అంతా తీసేసిన తర్వాత ఆ కండికి ఇంత చుట్టుతాం కదా మనం, అది ఆ పురుగు, ఇంత పురుగు మీకు కనపడుతుంది. అట్లా పురుగు దారము వేరే ఉన్నట్టుగా ఇది లేదు, దానిలో నుంచే వచ్చింది. కానీ ఎందుకంటే మనం ఆ పట్టుపురుగు దారం తీసినప్పుడు అది పురుగు కనపడ్డప్పుడు ఇది కూడా అదే శరీరాన్ని తగలబెట్టినప్పుడు ఆ లోపల ఉన్న అదేదో కనపడాలి కదా, కనపట్టాలి. అందుకని ఇది విడదీయడానికి వీలు లేని సంబంధమైంది. కానీ మీకు బుద్ధితో ఆలోచిస్తే అవును నేను వేరు, నాది వేరు, నాది చచ్చిపోతుంది, నేను చావను, మీకు తెలిసింది. అట్లా ఇది కూడా తెలుసు అనుకో, మనం ఇద్దరము వేసుకున్న బంధము. ఎందుకంటే ఈమె నీ భార్య అని కానీ, వీడు నీ కొడుకుని కానీ, ఇది నీ ఆస్తి అని కానీ ఎవ్వడూ తలకాయ పగలగొట్టి ఇందులోకి దూర్చలే. ఏ డాక్టర్ అయినా ఇక్కడ ఒక బొక్క పెట్టి ఇట్లా తలకాయ ఇట్లా పగలగొట్టి దీంట్లోకి పెట్టాడా, నా భార్య అన్న ప్రేమ ఎక్కడుందో నాకు చూపించు, అది నువ్వేసుకున్నావు, అవునా? ఇప్పుడు తత్సృష్టివా చెబుతా వినండి. ఇది నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా ఆస్తి అన్నది నిజంగా లేదు, అది వర్చువల్ కాదు, అది నోషనల్. అంటే ఏమిటి? నిజంగా లేదు, నువ్వు వేసుకున్నావు. ఎప్పుడు వేసుకున్నానండి? మీ అమ్మ నాన్న ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసి వచ్చానురా, ఆ పిల్లని నీకు ఇస్తామంటున్నారా. అట్లనా? ఏది ఆ పిల్ల ఫోటో చూపించండి నాకు ఒకసారి. ఇప్పుడు ఏమైంది? తలకాయ పగలగొట్టి ఇప్పుడు నీ తలకాయ పగలగొట్టారని చెబుతున్నాను. తత్సృష్ట్వా తదేవ అనుప్రవిశత్. ఇప్పుడు వేదం అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? ఇక్కడ కొంప కట్టుకుని కొంపలో ఎలా ప్రవేశించావో ఆ కొత్త దాన్ని నిజంగా అక్కడ ఏం లేదమ్మా, చూపించండి. ఎట్లా నా భార్య మీద ప్రేమ ఎట్లా వదులుకోవాలండి? అసలు నిజంగా ఉందా నాయన? పుట్టినప్పటి నుంచే నీకు భార్య ఉందా? పుట్టినప్పటి నుంచే నీకు కొడుకులు ఉన్నారా? మోహం వదులుకోండి, మోహం వదులుకోండి అని చెప్పకూడదమ్మా, అది వదలదు. ఎందుకంటే అది ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూర్చొని తల పండిన వాడు చెప్పుకునే వేదాంతం ఈ చిన్న పిల్లలకి బోధిస్తున్నా. కానీ వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా, జీవుడు చాలా పెద్దవాడు, వాడికి చాలా తెలుసు కదా. జీవుడికి చాలా తెలుసు అనడానికి శాస్త్రం చక్కటి ఉపమానం చెప్పింది. ఇప్పుడే పుట్టాడు ఒక పిల్లవాడు కదా, వాడిని స్నానం చేయిస్తారు, నర్సులు ఎవరో చేయిస్తారు కదా, చేయించి వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఇట్లా పెడతారు. ఇట్లా సచ్ చేస్తే మిల్క్ వస్తుంది నాకు అని వాడికి ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు వాడికి? చేస్తున్నాడా చేయడం లేదా? దాన్ని బట్టి వాడికి ప్రీవియస్ జన్మ ఉంది, వాడు ఇట్లా ఇట్లా శరీరాన్ని ఇట్లా మారిస్తే వాడికి తాగడానికి వస్తాయని వాడికి తెలుసు. వాడికి పొట్టలో ఆకలైంది, ఆకలవంగానే ఏడుస్తాడు. ఎవడు చెప్పాడు ఏడిస్తే నాకు పాలు వస్తాయి అని, అరిస్తే నాకు ఏదో ఒకటి దొరుకుతుంది అని? వాడు చిన్నవాడా? ఏమర్రా, వాడు చాలా పెద్దవాడు. అట్లాగే పక్క తడిపేసుకుంటాడు. మీరు తీయకపోతే అది తడి ఉంది నాకు ప్రాబ్లం వస్తుంది, తీస్తారా తీయరా? మాటలు రావు నాకు.
మరి వాడికి అందరూ దేవుడు లేడు, జన్మలు లేవు, జన్మాంతరాలు లేవు, ఆలోచించకుండా మాట్లాడవాకండ్రా. వాడికి జన్మే లేకపోయి ఉంటే ఈ కంఫర్ట్స్ నేను ఇట్లా సంపాదించుకోవచ్చు, నాకు దేవుడు నోరిచ్చాడు, పెద్దగా అరిస్తే పరిగెత్తుకొని వస్తారు ఎక్కడి నుంచో. వాళ్ళ బ్రెయిన్లో ఏం వేసుకున్నారంటే తలకాయ పగలు కొట్టుకొని దాని లోపల ఎవడో డాక్టర్ కూరాడు వీళ్ళ మీద మోహం. ఆ మోహం ఎలా ఉంటుంది? నేను నా శరీరంలాగా ఉండదు, నా శరీరాన్ని పాడు చేసుకునైనా సరే. అందుకే హాస్పిటల్లో అటెండర్ని చెప్పాను మీకు ఎగ్జాంపుల్. హాస్పిటల్లో అటెండర్ అంటే ఆ పేషెంట్ అటెండ్ అయ్యేవాడు. వాడి గురించి వాడు ఇంకా ఆలోచించాడు, నా సంగతి వదిలేయి, వాడి సంగతే చూడు. ఎందుకంట వాడి సంగతే చూడంటున్నాడు? వాడితో బంధాన్ని అంత వేసుకున్నాడు. ఎవరికన్నా తప్పుగా అర్థమైతే అమ్మగారు భార్యాభర్తలనంతా సంబంధాలు లేవని చెప్తున్నారని పొరపాటుగా అనుకోకుండా రా. మీకు యాక్చువల్గా ఏముందో అది చెప్పడం కోసమే వేదాంతం చెప్తుంది. అబద్ధాలు చెప్పదు, ఇది చాలా కరెక్ట్గా నిజం చెప్తుంది. అబద్ధాలు మనం వేసుకున్న తొడుగు, యథార్థంగా మనకు అది తెలియదు. ఏమ్మా విను. పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనుడు. మరి ఏది అందులో చేరడానికి వీల్లేదు. ఆ రూల్ మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. అలాంటప్పుడు అందులో అనడానికి కారణం ఏమిటి? అందులో అని చెప్పడానికి కారణం ఏమిటి? జీవుడా, లేనివాడు, సృష్టించిన వాడెవడు, ఎందుకు సృష్టించాడు, ఎందులో ప్రవేశించాడు అనే ప్రశ్నలకు మనకు సమాధానం రావాల్సి ఉంది. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. స్పేస్ నుంచి మాస్ వచ్చింది అంటే ఒక్కసారిగా వచ్చిందా? ఆ స్పేస్లో నుంచి ఈ మాస్ అంతా వచ్చింది అని కదా సైన్స్ చెప్తోంది. అంటే స్పేస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మాస్ అయిపోయిందా? అవ్వదు. నీళ్లలో నుండి మేఘాలుగా వచ్చి మంచుగా గడ్డకట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ కావాలి. ఏమ్మా, ఆ ప్రొసీజర్ ఫాలో అవడానికి ఒక కాలం కూడా కావాలి, ఒక టైం కావాలి, ఒక పద్ధతి కావాలి కదా. ఏదైనా సముద్రంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ కూడా సూర్యరశ్మికి కాగి ఆవిరై అవి మేఘాలుగా పైకెళ్ళి అవి వర్షంగా వర్షించి కదా, ఆ వర్షం నీళ్లుగా మారి ఆ నీళ్ళన్నీ కూడా మరీ చలి వాతావరణంలో గడ్డగట్టి అది మంచు కావాలి. లేకపోతే చలి లేని చోటైతే నీళ్లుగానే ప్రవహించాలి. ఆ గడ్డగట్టడానికి గడ్డగడితే కదా మాస్ అయిందనాలి కదా. అంతకుముందు ఆ ఖాళీ గడ్డగట్టాలంటే అక్కడ ఒక ఖాళీ కూడా ఉండాలి. అట్లా కావడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది కదా. అట్లా వేదాంతం మనకు ఉపదేశించడానికి కూడా అమ్మవారికి ఒక సంప్రదాయం ఉంది, సంప్రదాయేశ్వరి. అందుకే ఆమె పేరు సంప్రదాయేశ్వరి. దానికి ఒక కాలం కావాలి. ఏ చోటులో అయితే ఇది జరుగుతోందో దాన్ని స్పేస్ అంటున్నాం కదా. సముద్రం స్పేసు, ఎందుకంటే సముద్రంలో ఆ నీళ్లలో గడ్డగట్టడ ఆ సూర్యరశ్మి ఆవిరిగా తీసుకుని మేఘాలుగా వెళుతోందంటే అది స్పేస్. ఆకాశం, అందులో నుండి రజోరూపమైన పరుగెత్తుతున్నట్లు కనిపించే కాలమే అమ్మవారి శక్తి. ఇదిగో మనం పాఠం మొదలు పెట్టేటప్పటికి 6, ఇప్పుడు 7 అయింది. ఇప్పుడు ఈ కాలం పరిగెత్తిందా పరిగెత్తలేదా? చాలా పరిగెత్తింది. కాలం నిజంగా పరిగెత్తదు, ఎందుకంటే అమ్మవారు కాబట్టి. కాలం కూడా బుద్ధి సిద్ధమే. మన బుద్ధిలో నాకు చాలా కావలసిన ఫ్రెండ్ని ఇవాళ సినిమాకి రమ్మని పిలిచారు. నా ఫ్రెండ్కి ఇంట్లో ఏవో కొంచెం పనులు ఉన్నాయి, వాడు తొందరగా రాలేకపోయినాడు. నేను సినిమా హాల్లో టికెట్లు తీసేసుకున్నాను. టిక్కెట్లు చేతిలో పట్టుకుని నేను నుంచున్నా, నా ఫ్రెండ్ కోసం చూస్తూ ఉన్నా. ఇంకా వాడు రాలే.
సినిమా మొదలవుతోంది. సినిమా మొదలవుతోంది. అది ఆ క్షణం మీకు అందరికీ తెలియాలని చెప్తున్నా. ఆ కొన్ని క్షణాలు అంటే అవి 3-4 నిమిషాలు కూడా ఉండదు. వాడికి కూడా తెలుసు తొందరగా పోవాలి సినిమా, వాడికి కూడా గడియారం ఉంది కదా, ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. అయినా ఆ కొంచెం సేపడు నాకు ఎన్ని గంటలో గడిచినట్లు ఉంటుందా ఉండదా? కాలం పరిగెత్తిందా? 5 నిమిషాలు పరిగెత్తినాయా? కానీ 5 నిమిషాలు నాకు గంటలాగా కనిపిస్తుంది. అంటే నా బుద్ధి సిద్ధమని చెప్తున్నానే, అందుకు చెబుతున్నా మీకు బుద్ధి సిద్ధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో. ఇప్పుడు గంట అయింది మనం పాఠానికి కూర్చొని, కానీ అప్పుడే గంట అయిందా అనిపిస్తోంది. అంటే ఇదేంటి? ఇక్కడ కాలం చిన్నదైపోయింది, అక్కడ కాలం కాలం అసలు చిన్నది కాలే, పెద్దది కాలే, కాలం అలాగే ఉంది. మరి కాలం అని మీరే అన్నారు కదండి. అంటే 2 సంఘటనలకి మధ్యనున్నది అన్ని కాలం అంటున్నాం. ఇది డీకోడ్ చేసే పద్ధతి. అన్నీ డీకోడ్ అయిపోవాలరా, లేకపోతే అర్థం కాదు. దాన్ని డీకోడ్ ఎలా చేయాలి అనేది అది గురువు ఉన్నవాడికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇది చేశారు కదా, ఇంకోటి కూడా మేము చేద్దాంలే అని ప్రయత్నం చేయండి, రాదు. అందుకే గురువు ఉన్నాడా వీడికి లేడా అని వాడి మాటలోనే అర్థమైపోవాలి. గురువు ఉన్నవాడికి అవన్నీ రే, తండ్రి ఉన్నవాడికి ఏంట్రా కష్టం? ఏముండవు, అన్నీ మనమే చేసుకోవచ్చు. తండ్రి లేనివాడికి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలన్నా చాలా కష్టం, ఎక్కడ ఏం రాయాలో తెలియదు. నాన్నుంటే చెప్పి పారేస్తాడు కదా. అసలు నాన్నుంటే నాన్నే చేసిస్తాడు. ఇప్పుడు సంతకం బారేరా, కాలేజీలో ఇచ్చేసి రాపో అంటాడు. నాన్న లేకపోతే ఇది కూడా అంతే. గురువు సాక్షాత్తు పరబ్రహ్మరా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నాడు. అమ్మో ఇది చాలదు గురువుకి. వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే ఒక పనే చేస్తారు. సాక్షాత్ పరబ్రహ్మ అంటే అన్నీ చేస్తాడు. అది కాలమే అమ్మవారి శక్తి. ఎందుకని కాలం అమ్మవారి శక్తి అన్నామంటే, అమ్మవారి శక్తి సత్వ రజస్ తమస్ అనేటువంటి 3 రూపాలుగా బయటికి రావాలి. ఆ సత్వగుణమే దేశం, ఆ కాలమే రజస్సు, ఆ తమస్సే మన శరీరాలు. ఇదిగో మొద్దు శరీరాలు ఉన్నాయి కదా మనకు, 3 గుణాలు 3గా తయారైంది. ఇదంతా అమ్మవారి రూపం. అమ్మవారి రూపం అని మీరు చెప్తే మేము ఒప్పుకుంటామా అండి? మాకు చాలా తెలియాలి. అవును తెలుస్తుంది. కన్ను పోయింది, కారు విరిగింది, మాట పడిపోయింది, ప్రాణం పోయింది, మనస్సు పోయింది, ఎటో వెళ్ళిపోయింది మనసు కదా. ఆలోచించండి, ఇవన్నీ స్త్రీవాచకాల పుల్లింగాల. కాబట్టి శరీరం అంతా అమ్మవారు అని చెప్తే మీకు ఎందుకర్రా బాధ? అయితే శరీరాన్ని మనం అమ్మవారుగా చూడం, ఎవరిగా చూస్తాం? మన బుద్ధితో చెప్పుకున్నటువంటి దీపికని సీతగా, అరుణ్ గోవిల్ని రాముడుగా అట్లా చూసినప్పుడు అమ్మవారిని భానుమతిగా చూస్తారు. మరి మీ కర్మ, నన్నేం చేయమంటారు? మీకు డీకోడ్ అయితే అట్లా చూడండి. ఇట్లా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? పిచ్చిపట్టి చెప్తున్నానా, లేక ఇదేదో మీకు తెలియాలి అని చెప్తున్నానా? ఈ పుస్తకంలో అంతా నాకు చాలా జ్ఞానం ఉంది, ఇదంతా మీ ముందర పరిచేస్తున్నాను కాదురా. మీరు అది అవ్వండి. ఎవరిని చూసినా, మొన్న ఏం చూసాం మనం? అంత సత్వమేం చూపించలే మీకు, అంతా సచ్చిత్తులే కదా, ఇంకేం లేవు. అదేదో ఒక క్వశ్చన్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం చూపిస్తున్నావు? అంతా అమ్మవారి స్వరూపం. ఏది? నేనా? నాది.
అన్ని నాదులు అమ్మవారి స్వరూపం అయితే ఒక నాదికి ప్రత్యేకం ఎట్లు ఇద్దామర్రా, మీరే చెప్పండి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఒక నాదిని నా భార్య అంటాం, ఒక నాదిని నా కూతురు అంటాం. మొత్తం నాదిని కలిపి ఆ జగజ్జనని ఎవరు? అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆమె ఎక్కడుంది? ఈమెగా ఉంది, ఈమెగా ఉంది, ఆమెగా ఉంది, ఆమెగా ఉంది. ఆమెను చూసే కళ్ళు నాకు దృష్టిని జ్ఞానమయం కృత్వా, దృష్టిని జ్ఞానమయం చేస్తున్నా. మీకు సెకండ్ లెవెల్కి వచ్చేసాం. మిమ్మల్ని లెక్క లేకుండా ఎక్కిచ్చేస్తాం మేడమెట్లు. మీరు ఎక్కండి, మరి నన్ను కిందికి లాగవాకండి. అయినా మీరు లాగినా నేనేం పడను, నాకు ధైర్యం ఉంది. నేను పైన రామనాథం గారిని పట్టుకున్నా కాబట్టి సరే, మీరు కూడా ఆయన్ని పట్టుకుంటే మరీ మంచిది. మీరు ఆయన పట్టుకోకుండా మేము స్వతంత్రం అని మీరు సెల్ఫ్ జెండా కొట్టారంటే ఖచ్చితంగా కింద పడతారు. అందుకే తిట్లు తింటున్నారు ఇప్పుడు. తిట్లు తినవాకండి కదా. కాబట్టి ఇదంతా అమ్మవారుగా చూడండి. ఎందుకు అమ్మవారుగా చూడమంటా అంటే అమ్మవారే దేశంగా, కాలంగా, వస్తువుగా ఉంది, మూడుగా ఉంది. మరి ఇండివిజువల్ అయితే నామ రూప క్రియ, నామరూప క్రియలుగా వ్యష్టి, దేశకాల వస్తువులుగా సమిష్టి. నామరూప క్రియలుగా ఉంటే జీవుడు, దేశకాల వస్తువులుగా ఉంటే జగత్తు. జీవుడు జగత్తు రెండు కూడా ఏమీ లేదు అని చూడగలిగితే నేను ఒక్కడనే ఉంటాను. అప్పుడు నేనేమవుతాను? సద్ఘన చిద్ఘన. అంటే ఏం లేదు. దృష్టి జ్ఞానమయం కృత్వా, మీ దృష్టిని ఇప్పుడు జ్ఞానమయం చేస్తున్నాం. దేశము, కాలము, వస్తువు తమో రూపమైన వస్తువుగా కనిపిస్తుంది. దేశకాల వస్తువులుగా సత్వరజస్తమస్సులు కనిపిస్తున్నాయి. అదే వ్యష్టిలో ప్రత్యేకాత్మ సంకల్పం అనే ఆలోచన ద్వారా పొటెన్షియల్గా ఉన్న తానే కైనటిక్ అయినాడు. పొటెన్షియల్గా ఉన్న తానే కైనటిక్ అయినాడు. ఇది ఇంకా కొంచెం చాలా పెద్దది. ఇది మళ్ళీ చెప్పాలి. ఒక్కొక్కటే చెప్పగలను, ఇదంతా కాదు ఇవాళ, నాకు చాలా పెద్దది ఉంది. ఎట్లా అవుతాడో వినండి. ఇది హోల్డర్లో ఉన్న కరెంటు ఒక వైరు ద్వారా ఫ్యాన్లోకి వచ్చి తిరిగినట్టు క్రమంగా ప్రాణము అనే రజస్సు, శరీరం అనే తమస్సు ఏర్పడడానికి 9 నెలల కాలం పట్టింది. హోల్డర్లో ఉన్న కరెంటు ఫ్యాన్లోకి వచ్చి తిరగడానికి ఒక కాపర్ వైర్ ఉపయోగించాలి. అక్కడ పెట్టగానే ఇక్కడ వచ్చేస్తుంది, వెంటనే వస్తుంది. కానీ ఇది మాత్రం అంత తొందరగా రాదు. ఎందుకంటే ప్రొసీజర్ ఉంది కదా, దానికి ప్రొసీజర్ లేదు. దానికి కూడా ఆ కరెంటు అక్కడికి రావడానికి ఒక కాపర్ వైరు పెడితే అది ఆ కరెంటు అట్లా వస్తుంది అని చెప్పడానికి ఆ నేర్చుకున్నాడే ఎవడో ఒకడు సైంటిస్టు, వాడికి చాలా కాలం బట్టి ఉంటుంది. మన ఇద్దరికి ఎందుకంటే వాడు ఆల్రెడీ తయారు చేసేసాడు కదా, మనం వాడుకుంటున్నాం కాబట్టి అది కాదు. తయారు చేసిన వాడికి అది చాలా కష్టం అవుతుంది. ఏమ్మా, అది ప్రాణం అనే రజస్సు, శరీరం అనే తమస్సు, లోపల ఒక శక్తి ఉంది. నేను అనేవాడు వాడు ఎవడు అంటే సద్ఘన, చిద్ఘన, ఆనందఘన. లోపల ఉన్న నేనెప్పుడు ఘనమే కావాలి, కానీ దాన్ని పొటెన్షియల్ ఫామ్లో ఉంది అని అనుకోండర్రా. సైన్స్లో ఒక పొటెన్షియల్ ఫామ్లో ఉన్నది ఒక కైనటిక్ అవుతుంది, ప్రవహిస్తే కైనటిక్ అవుతుంది. ఒక చోటే ఉంటే పొటెన్షియల్గా ఉంటుంది. ఆ శక్తి పొటెన్షియల్గా ఉంటుంది, ఆ శక్తి ప్రవహిస్తుంది కదా. ఇప్పుడు నిజంగా అది పొటెన్షియల్ కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అది కైనటిక్ అయితేనే బల్బులోకి వస్తుంది. కరెంటు ప్రవహించకపోతే రావట్లేదండి అంటారు. ఆ ప్రవహించే వైర్కి ఏదైనా అడ్డం పడ్డదనుకో కరెంట్ రావట్లే. లూజ్ కాంటాక్ట్ అంటారు, మీరు విన్నారో లేదో. ఎందుకురా లైట్ పడుతుంది పోతుంది అంటే లూజ్ కాంటాక్ట్ అంటే ఏమైంది? కరెంటుతో కాంటాక్ట్ లేదు. మన భాష ఎంత గొప్పదో చూడండి.
వాళ్ళందరూ ఆ భాష సృష్టించిన వాళ్ళు కూడా మహర్షులే, వాళ్ళంతా వేదాంతులే, వాళ్ళు మామూలు మనుషులు కాదు. మన కోసం మన తాతలు ముత్తాతలు ఎంత సంపద వెల్త్ సంపాదించి మనకు పెట్టారో దాని విలువ తెలియక ఏమిచ్చాడు మా నాయన నాకు? ఏమి వాళ్ళ నాయన 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు, మా నాయన ఏమి ఇవ్వకుండా చచ్చిపోయినాడు. తిడుతున్నాం కదా. ఒరే, జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రిసీవ్ చేసుకుంటే బ్రెయిన్ మీ నాయన ఇచ్చిందేరా, నీకు అది అర్థం కావట్లే. మా నాయన ఏమి ఇవ్వలేదంటావు. జాగ్రత్తగా వినండి. దానికోసం 9 నెలల కాలం పట్టింది. తన ఆలోచన దేహం ధరించాలి, దాంతో ఈ అనుభవం పొందాలి అనే ఒక వాసన. మనం మొట్టమొదట అసలు శరీరం ఎందుకు వచ్చింది అంటే, ప్రీవియస్ బర్త్లో మనం చాలా అనుకుని ఎన్నో వాసనలు మూట కట్టుకున్నాం. మళ్ళీ వాసన దగ్గరికి వెళ్ళను నేను. వాసన దగ్గరికి వెళితే అది ఇంకొక చాప్టర్ చెప్పాలి నేను. అది పెద్దది, మళ్ళీ అన్నీ పెద్ద పెద్దవే. అది చెప్పినప్పుడు అది వినండి. ఆ వాసన వృత్తిగా మారాలంటే నాకు 9 నెలల కాలం కావాలి. ఒక వాసనతో నేను ఈ శరీరాన్ని ధరించాను, ధరించాలి అనుకున్నాను. అది ఇచ్చ కాస్త జ్ఞానం. ఎట్లా ధరించాలి? నేను మానవ శరీరం ధరించి ఇలాంటివన్నీ కోరికలు పొందాలి అంటే ఏ తల్లి కడుపులో పడితే నాకు ఇట్లాంటివన్నీ వీలవుతాయి, ఆ తల్లి కడుపులోకి వెళ్ళాలి. అది నా స్పేస్ కదా. ఆ తర్వాత ఇదంతా తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే నా తమస్సు, అది నా సత్వం. 9 నెలల కాలం పట్టించుకుంటున్నా. నా బయటకు వచ్చేటప్పటికి నా ప్రాణం ఉందే, అది నా రజస్సు. నా మనస్సు, నా ఆలోచన, నా ప్రాణం, నా శరీరం, నామ రూప క్రియ. క్రియనే నా గాలి పీల్చడం. 3 ఉన్నాయి కదా. శరీరాన్ని సృష్టించుకున్నాను నేను, తయారు చేయలేదు. ఏమ్మా, ఇది వర్చువల్ కాదు, ఇది నోషనల్. ఇక్కడ మీకు చెప్తాను వినండి. ఇది వర్చువల్ కాదు, ఇది నిజంగా నా శరీరం తయారు కాలేదు. ఏంటండి, మా అమ్మ ప్రెగ్నెంట్ అయింది, మా అమ్మకు పొట్ట సమానం పెద్దగా వచ్చింది, అందులో బేబీ ఉందని స్కాన్ చేసి కూడా చెప్పారు, నేను పుట్టాను, మీరేమో కాదంటారు. నిజంగా కాదు నేను. ఎందుకు కాదో, మీ అమ్మ ఎట్లా ఉందో, నువ్వెట్లా పుట్టావో ఇప్పుడు నీకు చెప్తా. డీకోడ్ చేసేస్తున్నా. మీకు అనుకున్న అర్థం కాదు ఇక్కడ కరెక్ట్. ఎట్లాగో చెప్తా వినండి. నా దగ్గర ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పిని తీసుకుని నేను ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళా. ఆ కొండ దగ్గర పెద్ద కొండ, రాయి కదా, పెద్ద రాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమాత్రం పొరపాటు పడ్డాయి తర్వాత అర్థం కాదు. పెద్ద రాయి. రాయి చూసి నేను మా ఊళ్ళో ఒక రామాలయం కట్టాలనుకున్నాను, ఒక రాముణ్ణి ఈ రాతితో తయారు చేయగలవా అని అడిగా. ఎవరిని? శిల్పిని. అంటే నేను వెళ్ళి రాయి తయారు చేయలేదు. వాడికి ఆ స్కిల్ ఉంది, ఆ నేర్పరితనం ఆ శిల్పిలో ఉంది. వాడు వచ్చి చూశాడు, ఈ రాయి అయితే రాముడు ఇంత పొడుగు ఉండాలి కదా అమ్మ, కాబట్టి ఈ రాయి పొడుగ్గా ఉంది, ఈ రాయిలో రాముడు ఉన్నాడు అన్నాడు. రాముణ్ణి చేస్తానన్నాడు. రాయిని రాముణ్ణి చేస్తానన్నాడు. ఎవరు? శిల్పి. రాయి రాముడు కాదు, రాయిని రాముడుగా చేస్తానన్నాడు. సృష్టి ఇలా జరిగింది. జాగ్రత్తగా వినండి. ఆ శిల్పికి నేను ఆ రాయి ఇచ్చేశాను. వాడు ఆ రాయి లేకపోతే వాడు ఏం చేయలేడు. ఆ రాయిని రాముడు కాని పదార్థాన్నంతా కొట్టేశాడు. వాడు చాలా నేర్పరిగా కొట్టాడు. ఏమాత్రం కొంచెం ఎక్కువ కొట్టాడనుకో ముక్కు పోతుంది రాముడికి ముక్కు, చెవి, కన్ను అన్నీ చాలా చక్కగా చెక్కాడు.
ఇప్పుడు రాముడు తయారైనాడు. వాడు నాకు గుళ్ళోకి పెట్టడానికి రాముడిని ఇచ్చాడు. మీరందరూ రాముడు వచ్చాడు అని వాడికి దండాలు పెడుతున్నారు. నేనేమంటానంటే అది రాయంట. రాముడు ఎక్కడి నుంచైనా వచ్చి ఆ రాయిలో, ఇది సెకండ్ లెవెల్, రాయిలో దూరాడా? రాముణ్ణి శిల్పి ఎక్కడి నుంచన్నా తెచ్చి రాముడుగా చేశాడా? రాముడుగా ఉన్నదెవరు? రాయే. మరి రాయి అనకుండా రాముడు అంటున్నావు ఏమిటి? యాక్చువల్గా అది రాయి, నోషనల్గా అది రాముడు. చూడండి, ఆలోచించండి, అవునా కాదా? నిజంగా అక్కడ ఏమ్మా, నిజంగా అక్కడ ఏముంది? రాయే ఉంది. వడ్రంగి, ఒక వడ్రంగిని కూడా అలాగే పిలుచుకుపోయాను. ఇక్కడ వడ్రంగిని రాశాను, శిల్పిని కూడా రాశానేమో అనుకుంటున్నా. చూడు, ఒక వడ్రంగి తన ఆలోచనలతో ఒక దుంగ మీద టేబుల్ రూపాన్ని, రాముడి రూపాన్ని ఊహిస్తున్నాడు. ఒక వడ్రంగికి ఇంకో దుంగ ఇచ్చా, ఇంత ఇంత చెక్క దుంగ, పెద్ద చెక్క మొద్దు బలాషా నుంచి తీసుకొచ్చా. ఒక పెద్ద మొద్దు ఇచ్చా, దొంగతనంగా లారీలో వేసుకొని వచ్చి వాడికి ఇచ్చా. మన వాళ్ళు ఆత్మ గురించి తెచ్చిస్తుండే, ఇంట్లో అన్నీ చేస్తుంటారు కదా. ఆ ఇచ్చిన తర్వాత వాడేం చేస్తాడంటే అందులో ఒక రాముడిని తయారు చేయడం. నేను శిల్పిని చెప్పాను, ఇక్కడ పుస్తకంలో నేను దుంగనే రాశాను. మరి ఎందుకు శిల్పిని రాయలేదో నాకు తెలియదు. నాకు తెలియదంటే ఏదైనా ఒకటే కదా. దాంట్లో నుంచి ఒక రాముడి రూపాన్ని వాడు ఊహించాడు. ముందు ఊహించాలి వాడు. అక్కడ ఏమవుతుందంటే ఇచ్ఛ అవుతుంది, దాన్ని సంకల్పం అంటాం. ఒక టేబుల్ రూపాన్ని కూడా వాడు ఊహించాడు. కంసాలి బంగారును గొలుసుగా చేయాలని సంకల్పించాడు. అతని ఆలోచనే కైనటిక్ అయింది. దాని రూపాన్ని తన ఆలోచనను అనుసరించి ఎవరు చూసినా అలా అనిపించేటట్లు మలిచాడు. నేనొక్కడే చూసి రాముడల్లే, ఎవరు చూసినా రాముడనే అన్నారు. కొత్తగా రాముడు కాసుల పేరు రాలేదు. కొయ్యనే, బంగారమే అలా కనిపిస్తోంది, అవునా కాదా? కొయ్య కానీ బంగారం కానీ, అక్కడ ఉన్నది రాయే, అక్కడ ఉన్నది చెక్కే, కానీ నాకు వినాయకుడుగా, నాకు రాముడుగా కనిపిస్తున్నది. ఏమ్మా, అది వర్చువల్ కాదు, అది నోషనల్. వర్చువల్గా ఏంటది? రాయి. వర్చువల్గా అది చెక్క. నోషనల్గా అది రాముడు, అది దేవుడు. అది కొయ్య వేరుగా, రాముని రూపం వేరుగా లేవు. రాముని రూపము, గొలుసు రూపము ఆరోపితాలు, కొయ్య బంగారు అధిష్టానం. అలాగే నామరూప క్రియల ఆరోపితం, ప్రత్యేగాత్మ అధిష్టానం. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఇప్పుడు బోర్డు మీద ఇప్పుడు చెప్తాను మీకు. ఏమ్మా, మళ్ళీ తత్సృష్ట్వా తదేవ అనుప్రాశక్తి నుంచి పైకి ఎక్కాం కదా. ఎవరన్నా ఎక్కలేదనుకుంటే జాగ్రత్త. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. రెండో దాంట్లో ఏముంది? మొదటి దాంట్లో తయారు చేసాం, రెండో దాంట్లో తయారు చేయటల్లా కదా. మొదటి దాంట్లో తయారు చేసాము, జీవుడు వేరుగా జగత్తు వేరుగా మీకు చూపెట్టాను. ఇప్పుడు ఈ రెండో దాంట్లో జీవ జగత్తులు ఉండవు అసలు. ఎవడు తయారు కాలా కదా. ఇదంతా పేపర్ అవునా కాదా? దీన్నంతా కాగితమే అనాలి కదా. ఒక శిల్పో చిత్రకారుడు వాడు ఏమనుకున్నాడంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ వెయ్యాలి అనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లేడు అసలు. జాగ్రత్తగా వినండి. వాడు 3 రంగులు పెట్టుకున్నాడు. ఒక సత్వం అనే రంగు, ఒక రజస్ అనే రంగు, ఒక తమస్ అనే రంగు. 3 రంగులు పెట్టుకున్నాడు. ఎవడు? చిత్రకారుడు. వాటినే వేరియస్ కాంబినేషన్స్తో వాడు రకరకాలుగా కలిపి ఇంకో కొత్త రంగులు కూడా సృష్టించగలడు. మీరందరూ సృష్టిస్తుండలే కదా. 3 రంగులు అంటే వాడు పెట్టుకున్నది 3.
సత్వము, రజస్సు, తమస్సు. వీడు పెట్టుకున్నవాడు ఏవో రంగులు. మీకు రంగులు కాబట్టి ఎర్ర రంగు, పచ్చ రంగు, ఇంకా మీ ఇష్టం ఎన్ని రంగులైనా పెట్టుకో, చాలా ఉన్నాయి. ఈ రంగులన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఈ కాగితం మీద ఇదిగో చూడండి, ఇక్కడ తెల్ల రంగు, ఇక్కడ ఎర్ర రంగు ఇట్లా పూసేశాడు కదా. దాని మీద డిజైన్ వేశాడా బార్డర్. ఇది చీరనా? మరి మీరందరూ చీర అంటున్నారే. చీర మీ బుద్ధిలో పుట్టింది, అందుకే చెప్పా కదా ఇది వర్చువల్ కాదురా అని. ఇది నోషనల్. ఈ చీరగా మీరు చూస్తున్నది కూడా కాగితమే. పచ్చ రంగు ఇక్కడ వేశాడు, ఆకుపచ్చ రంగు ఇక్కడ వేశాడు, ఎర్ర రంగు ఇక్కడ వేశాడు, తెల్ల రంగు ఇక్కడ వేశాడు. ఇప్పుడు వీటన్నిటిని మీరేమంటారంటే ఇవి ఎర్ర పూలు, పచ్చ పూలు, చామంతి పూలు, తులసిమాల, తర్వాత మల్లెపూలు. ఇది వెంకటేశ్వర స్వామి పూలదండ వేసుకున్నాడు. తోమాల. ఇక్కడ తో లేదు, మాల లేదు. ఆలోచించండి. ఒక చిత్రకారుడి మనస్సులో ఒక సంకల్పం, సత్వరజస్తమో గుణాలు తీసుకుని ఒకే పేపర్ మీద దాన్నే ఆ రంగుల్నే కొన్ని మాలగాను, కొన్ని మనిషిగాను, కొన్ని దేవుడుగాను, కొన్ని బంగారు దిమ్మెగాను. చూడండి ఇవన్నీ అస్సలు మొత్తం కూడా పేపర్ తప్ప ఏం లేదు. దృష్టి జ్ఞానమయం కృత్వా. నీ దృష్టి జ్ఞానమయమైతే అవును ఇక్కడ ఏం లేదు, ఉన్నది పేపరే, వెంకటేశ్వర స్వామి లేడు. నీ దృష్టి జ్ఞానమయం కాకపోతే, నీ దృష్టి జ్ఞానమయమైతే ఇక్కడ సచ్చిత్తులే ఉన్నాయి, ఇక్కడ కాచాయని లేదు, సుధ లేదు, మాధురి లేదు, ఎవ్వరు లేరు. ఎవరున్నారు? ఇదిగో ఇక్కడ పూలు లేవు, కనకాంబరాలు లేవు, చామంతి పూలు లేవు, మల్లె పూలు లేవు, తులసి మాలలు లేవు. అసలు వెంకటేశ్వర స్వామి లేడు. పో కొట్టేసి వాడికి దండం పెట్టావు అక్కడ. అవునా కాదు? దాన్ని పేపర్ కాదంటారా? అట్లాగే రాముణ్ణి వెంకటేశ్వర స్వామి అక్కడ విగ్రహం ఉంది కదరా, మీరంతా దర్శనాలు చేసుకొస్తారు, వాడు రాయా వెంకటేశ్వర స్వామి. అందులో వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో నాకు కొంచెం చూపించండి. రాయింది నా రాయి నాకు ఇచ్చేసి మీ వెంకటేశ్వర స్వామి మీరు తీసుకోండి. మా గురుదేవులు మాకు ఈ పాఠం ఎలా చెప్పారంటే, గురువు గారింట్లో ఒక సీతారామ లక్ష్మణులు ఒక ఫోటో ఉంది. అమ్మా ఇది చీరే అయినట్లయితే నేను చెరుకు గడ తింటూ నా చెయ్యి కోసుకుంది, వేలు రక్తం వస్తోంది, దీనికి ఒక గుడ్డ చుట్టాలి. సీతమ్మ రోజు నిన్ను నేను పూజ చేస్తున్నా, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సపరివార సమేత శ్రీరామచంద్రస్వామి దేవతాభ్యో అన్నమా అంటున్నావు కదమ్మా. ఆ చీర ఇంత ముక్క చింపి నాకు కాస్త ఇయ్యరాదా, ఈ చేతికి కట్టుకుంటాను అంటే ఆ అమ్మ చీర ఇస్తుందా? మా గురువుగారు మాకు చెప్పింది. అంటే అది చీర కాదని నీకు తెలుసు. ఆమె చీరే కాకపోతే ఆమె సీత ఎట్లయిందిరా నీకు? ఆమె సీత కాదు, ఆయన రాముడు కాదు, ఆయన లక్ష్మణుడు కాదు, ఈయన ఆంజనేయుడు కాదు. మరేందిరా అదంతా పేపర్. అట్లా ఈ ప్రపంచమంతా పరమాత్మ అని నీకు తెలిస్తే మరి సీతారామ లక్ష్మణులుగానే కనపడుతున్నారా? దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇప్పుడు అర్థమైందా? నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే, నీ దృష్టిని జీవమయం చేసుకుంటే అమ్మ కనబడుతుంది, నాన్న కనబడతాడు, కొడుకు కనబడతాడు, పెళ్ళాం కనబడతాడు, అందరు కనబడతారు. వాళ్ళు నిజంగా ఉన్నారా?
దీన్ని ఎందుకు చేశాడో రేపు చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మీకు తేడా తెలిసిందా? ప్రీవియస్ లెవెల్లో ముందేం చెప్తున్నాడు? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. నీకు జీవుణ్ణి వేరే చూపించాడు, జగత్తును వేరే చూపించాడు. ఇక్కడ జీవుడు లేడు, జగత్తు లేరు. మరి ఇది ఎందుకండి ఇట్లా ఈ రంగులన్నీ వేసి మమ్మల్ని ఎందుకు ఇట్లా మభ్యపెట్టావు అన్నదానికి రేపు చెప్తా. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీమహీ చ. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఎప్పుడైతే బ్రహ్మైవ అహమస్మి అనుకుంటున్నారో నేను దగ్గరికి వెళ్ళి ఆగిపోండి. నాది దగ్గర ఉండవాకండి. ఆ నేనే అసలు ఉండేది, ఆ నేనే ఆ రాయిగా ఉండేది, ఆ బంగారంగా ఉండేది, ఆ పేపర్గా ఉండేది నేనే. నాది లేనే లేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేడు, అక్కడ రాముడు లేడు, అక్కడ గొలుసు లేదు, కాసుల పేరు లేదు, ఏం లేవు.